సినిమా గుర్తుందా? ముక్కు పుల్ల పెట్టుకొని కళ్ళల్లో రౌద్రంతో రగ్బీ ఆడిన భయానక విలన్ భిక్షు యాదవ్ తెలుసు కదా. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. తెరపై తన క్రూరమైన విలనిజంతో కోట్లాది మంది ప్రేక్షకులను భయపెట్టిన ప్రతినాయకుడు మన కాకినాడ అల్లుడు అయిన ప్రదీప్ సింగ్ రావత్ ఇక లేరు. గత కొన్ని రోజులుగా బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 74 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్, బాలీవుడ్ చిత్రసీమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. అసలు ఎవరి భిక్షు యాదవ్? 1952లో మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించిన ప్రదీప్ రావత్ నటనపై ఉన్న మక్కువతో బ్యాంక్ ఉద్యోగాన్ని సైతం వదిలేసి ఇండస్ట్రీలోనికి అడుగుపెట్టారు. 1988లో వచ్చిన బిఆర్ చోప్రా మహాభారత్ సీరియల్లో ఆయన పోషించిన అశ్వథామ పాత్ర దేశవ్యాప్తంగా ఒక సంచలనం. ఆ తర్వాత బాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఆస్కార్ బరిలో నిలిచిన లగాన్ సినిమాలో దేశభక్తుడైన సిక్కు యోధుడు దేవాగా అలరించాడు. దాంతో అతడి కెరియర్ ఒక్కసారిగా దూసుకుపోయింది. సర్ఫరోజ్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇక ఇండియన్ హిస్టరీలోనే 100 కోట్ల క్లబ్ను ఓపెన్ చేసిన గజనీ సినిమాలో టైటిల్ రోల్ గజనీ ధర్మపాల్గా ఆయన పండించిన క్రూరత్వం భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. బాలీవుడ్లో ఎంత పేరు తెచ్చుకున్నా ప్రదీప్ రావత్కు లైఫ్ టైం గుర్తింపునిచ్చింది మాత్రం మన టాలీవుడే. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన సై సినిమాతో ఆయన తెలుగులోకి అడుగుపెట్టారు. అందులో ఆయన పోషించిన భిక్షు యాదవ్ పాత్ర టాలీవుడ్ విలనిజం గ్రాఫ్ను ఒక్కసారిగా మార్చేసింది. ఆ కళ్ళతోనే భయపెట్టడం, ఆ నడక, రగ్బీ గ్రౌండ్లో ఆయన చూపించిన బీభత్సం ప్రేక్షకులకు ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ పాత్రకు గాను ఆయన నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నారు. సై సినిమా తర్వాత ఛత్రపతిలో రాజ్ బిహారీగా భద్ర, దేశముద్రు, స్టాలిన్, అదుర్స్ వంటి దాదాపు 65కు పైగా తెలుగు సినిమాలో నటించారు ప్రదీప్ రావత్. కేవలం విలన్ గానే కాకుండా పూలరంగడు సినిమాలో ప్రతినాయకుడు పాత్రలోనూ కడుపుబ్బా నవ్వించారు. అలాగే నేను శైలజ చిత్రంలో హీరోకి స్నేహితుడిగా కనిపించి వినోదాన్ని పంచారు. ఇటీవలే విడుదలైన గాయపడ్డ సింహం సినిమాలో ఆయన చివరగా తెలుగు తెరపై కనిపించారు. ప్రదీప్ రావత్కు ఆంధ్రప్రదేశ్తో, ముఖ్యంగా గోదావరి జిల్లాతో విడదీయరాని బంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ సినిమా షూటింగ్ సమయంలో కాకినాడకు చెందిన కళ్యాణి గారితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. తెరపై ఎంత భయంకరమైన విలన్గా కనిపించినా నిజ జీవితంలో మాత్రం ఆయన పక్కా కాకినాడ అల్లుడు. ఆంధ్ర వంటకాలను, ఇక్కడ సంస్కృతిని ఆయన ఎంతో ప్రాణంగా ప్రేమించేవారు. సినిమాలో ఆయన విలన్ అయినా బయట చాలా సౌమ్యుడు, ఎవరికి హాని చేసే మనస్తత్వం కాదని చాలాసార్లు అతని భార్య చెప్పేది. గతంలో ఒకసారి క్యాన్సర్ను జయించిన ఈ రియల్ లైఫ్ ఫైటర్ ఇటీవల బ్లడ్ క్యాన్సర్ తిరగబడడంతో ముంబై ఆసుపత్రిలో చేరారు. వైద్యులు శ్రమించిన ప్లేట్లెట్స్ పడిపోవడంతో ఆగస్టు 4న ఆయన కన్ను మూశారు. ప్రదీప్ రావత్కు భార్య కళ్యాణి, కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు. అశ్వథామ పాత్రకు కలియుగంలో మోక్షం లభించిందని, భిక్షు యాదవ్ లేని రగ్బీ గ్రౌండ్ బోసిపోయిందని సోషల్ మీడియాలో అభిమానులు కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.